మొన్న అయోధ్య రామ మందిరం కేసు గెలిచి గుడి కట్టుకొని పూజలు సురువు చేస్తే ఇప్పుడు శానా ఏండ్లకెంచి కోర్టులున్న ఇంకో కేసుల సుత తీర్పు వచ్చిందుల్లా. గా తీర్పు ప్రపంచంలో ఉన్న హిందువులకు అతిపెద్ద విజయముల్లో అదేందో చూడుర్రి మీరు సుత. ఇప్పుడు అయోధ్యనే కాదుల్లో, ఇప్పుడు కాశీ కూడా హిందువులదేనుల్లా. హిందువుల పుణ్యక్షేత్రమైన వారణాసిలున్న జ్ఞానవాపి మసీదు కింద ప్రాంతంలో మొన్న మధ్యన శివుడి లింగం బయటపడ్డది కదా. ఇక శివుడికి ఇప్పుడు పూజలు సుత చేసుకోవచ్చని చెప్పిందిలా కోర్టు. అయితే ఇన్ని రోజులు కోర్టులున్న కేసు విచారణ చేసి రెండు దిక్కుల వాదనలు విన్న కోర్టు ఇవాళ జ్ఞానవాపి కేసుల వారణాసి కోర్టు కీలక తీర్పునిచ్చింది. నీలమాలిగలోని శివాలయం ఉన్నదని చెప్పిన కోర్టు అక్కడ పూజలు చేసే హక్కు హిందువులకు ఉందని చెప్పుకుంటా కాశీ విశ్వనాథ ఆలయ పూజారులే ఈ పూజలు గిట్ల చెయ్యాలి అని చెప్పుకొచ్చింది. అయితే 1992లా ఉత్తరప్రదేశ్లున్న బాబ్రీ మసీద్ కూల్చివేసినాక జ్ఞానవాపిలున్న దక్షిణ నేలమాలిగల సుత పూజలు ఆపమని చెప్పి అప్పటి ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ మౌఖికంగా ఉత్తర్వులను ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సవాలు చేసి ఇన్ని రోజులు కోర్టులో కొట్లాడి ఇప్పుడు మొత్తానికి విజయం సాధించిర్రు. అయితే గిట్ల తీర్పిచ్చుడు మాకు నచ్చుతలేదని చెప్పి న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అంజుమన్ కమిటీ చెప్పుకొచ్చింది. మరి చూడాలే ముందు ముందు ఎవరికి అనుకూలంగా వస్తుందో తీర్పు.